ఇక్కడ మాకు పని దొరుకుతుందా? దొరుకుతుందమ్మా, కాసేపు ఇక్కడే ఉండండి. కాసేపట్లో సూపర్వైజర్ గారు వస్తారు, మిమ్మల్ని పరిచయం చేస్తాను. పనిలో కుదురుకుందురు గాని. చాలా సంతోషం అయ్యా. అదిగో సూపర్వైజర్ గారు వచ్చారు. సార్, వీళ్ళిద్దరికి పని కావాలంట. కష్టాల్లో ఉన్నారనిపిస్తుంది సార్. కాస్త పనిలో పెట్టుకోమని మేస్త్రికి చెప్పండి. మీరు చెప్తే వెంటనే పనిలో పెట్టుకుంటారు. చెప్తాలే, నువ్వు రికమెండ్ చేశాక కాదంటానా? చాలా సంతోషం బాబు, దేవుళ్ళ వచ్చినారు. అంత పెద్ద మాటలు వద్దమ్మా, ఇప్పుడే చెప్తున్నాను. రోజుకు కూలి ఒక్కొక్కరికి 500. బాగా చేసుకోండి. అట్టాగే బాబు. రోజు నా మనసుకి నువ్వు ఒక సంకేతం పంపావు. నా మనవరాలు నా ఒడి చేరుతుందని. అది నేను నమ్మాను నాన్న. అందుకే నీ బిడ్డ కోసం ఎదురు చూస్తున్నాను. చిన్నబాబు, వదిన గారి ఆశ తీరుస్తావని నమ్ముతున్నాను. నువ్వు దూరం ఇన్నేళ్లైనా నువ్వు లేని లోటు తెలుస్తూనే ఉంది. ఒకే ఒక్క చిన్న ఆశతో ఏదో ఇలా బతికేస్తున్నావు. ఈ ఇంటి బిడ్డ వంశాంకురం ఎక్కడుందో నీకే తెలియాలి. నువ్వే ఈ గడపకి చేర్చాలి బాబు. అప్పుడే
అప్పుడే వదిన గారు ఆనందపడతారు. అమ్మా శ్రద్ధ, ఇందాకేదో నా కోసం ఫోన్ చేసావంట, ఏంటి విషయం? సిగ్నేచర్స్ ఏమన్నా చేయాలా? సిగ్నేచర్ కాదు మేడం, ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. మేడం, మీరు కూడా ఇది వినండి. ఇంపార్టెంటా? ఏంటది? ఇప్పుడే నేను మిమ్మల్ని బయట చూశాను. ఏయ్, నీకేమన్నా ఉన్నట్టుండి మైండ్ పాడైపోయిందా ఏంటి? నేను ఇక్కడుండగా నువ్వు నన్ను బయట చూడటం ఏంటి? చూశానండి, మీరు మోడర్న్ డ్రెస్ లో నాకు కనిపించారు. హిందీలో మాట్లాడారు. పక్కనే ఇంకో ఫ్రెండ్ కూడా ఉన్నారు. మీ ఏజ్ గ్రూపే. మీరు మాట్లాడుకుంటూ నాకు కనిపించారు. నాతో కూడా మాట్లాడారు. ఏంటి సినిమా కథలు చెప్తున్నావా? డ్యూయల్ రోల్స్ ఇవన్నీ సినిమాల్లోనే చూస్తూ ఉంటాం. ఇది కథ అని చెప్పు, అందరు లైట్ గా తీసుకుంటారు. శ్రద్ధ, ఏంటి నాన్సెన్స్? మా మోడర్న్ డ్రెస్ లో కనిపించడం ఏంటి? శ్రద్ధ, అసలు వజ్రావతి వేషం ఎందుకు మారుస్తుంది? అయినా మీకు తెలుసు కదండి, నాకు అసలు మోడర్న్ డ్రెస్సులు అంటేనే ఇష్టం ఉండదని. అసలు వాళ్ళెవరో నాలా ఉండడం ఏంటి, వాళ్ళొచ్చి నీతో మాట్లాడడం ఏంటి? నిజమండి, మాట్లాడారు. నన్ను అడ్రస్ కూడా అడిగారు. అది ఐశ్వర్య బ్యూటీ పార్లర్ ఎక్కడా అని అడిగారు. అప్పుడు కనీసం నువ్వైనా అడగలేదా, వజ్రావతి నువ్వేనా అని? అడిగాను, కానీ తను కాదంది. ఇదిగో, ఏదో గాల్లో క్యారెక్టర్ని సృష్టించి నన్ను బ్యాట్ చేయాలని అప్పుడేమో మీ నాన్నగారు చూశారు, ఇప్పుడు నువ్వు చూస్తున్నావా? ఏమ్మా, మీకు వేరే పనేం లేదా? ఆ? వజ్రావతి, తను నిజంగా చూసిందో భ్రమపడుతోందో? ఎందుకలా కోప్పడతావు? అది కాదు వదిన గారు, ఏదో మనమేదో మన పనుల్లో బిజీగా ఉంటాం. నేను మీకు ఉపయోగపడే పని ఏమైనా చేయాలనుకుంటాను. తనేమో ఇలాంటి సిల్లీ విషయాలన్నీ చర్చించి మన టైం వేస్ట్ చేయడం ఏంటి? అసలు అసలు మీరైనా చెప్పండి, నాలాగే మరొకరుండడం ఏంటి? అసలు ఇది నమ్మశక్యంగా ఉందా? శ్రద్ధ, ఏంటమ్మా ఇది? వజ్రావతిలా మరొకరు నీకు కనిపించడం ఏంటి? లేదు మేడం, నేను చూశాను, మాట్లాడాను. వదిన గారు, శ్రద్ధ ఎంత శ్రద్ధగా పిట్టకథలు చెప్తోందో అర్థమైపోతోంది మనకి. అసలు పాపం ఎంత కన్ఫ్యూజన్లో ఉందో. సరే పోనీ, కార్లోనో స్కూటీలోనో వెళుతున్నప్పుడు కనీసం నెంబర్ అయినా క్లిక్ చేయాలి కదా. చదువుకున్నారు మరి, ఆ మాత్రం నాలెడ్జ్ ఉండదా? సర్లేండి, చిన్న వయసు కదా, మనంత అనుభవం ఎక్కడి నుంచి వస్తుంది? పోనీ 2 రోజులు రెస్ట్ తీసుకోవచ్చు కదమ్మా, మైండ్ సెట్ అవుతుంది. ఒక్క
ఒక్క నిమిషం మేడం. ఏంటిది? నా గురించి బలమైన ఆధారం ఏదైనా కనుక్కుందా ఏంటి? మీరు చెప్పేది నిజమేనా? ఇంట్లోనే ఉన్నారా మీరు? ఏంటమ్మా నువ్వు? మొన్నెలాగే బుర్ర తిన్నావు. నిన్నేమో అలా, ఇప్పుడేమో ఇలా. అసలు అసలు నా మీదంతా ఫోకస్ పెట్టావేంటి? సీను చిన్నీళ్ళ గురించి బాగా వెతుకు, అర్థమైందా? శ్రద్ధ, నువ్వేదో భ్రమపడినట్టున్నావు. మనసు తేలిక చేసుకో, ప్రశాంతంగా ఉండు. ఏంటమ్మా అందరు ఇక్కడే నిలబడ్డారు? ఇటుకల పైకి తీసుకురండి. ఈయన బొమ్మ ఈడ ఉండాదేంటి? అలా పడేస్తావేంటమ్మా? ఏమైంది? అదే చేయి జారిపోయినా సారు, క్షమించండి. అవును సారు, ఈ బొమ్మ ఈడెందుకుండాది? ఆయన ఎవరో నీకు తెలుసా? తెలీదు సారు, అడగాలి అనిపించినది. శారదాంబ గారు అబ్బాయి చిన్నబాబు గారు. చిన్నబాబు గారి పేరు మీదే శారదాంబ గారు ఈ ఆశ్రమాన్ని కట్టిస్తున్నారు. అందుకే ఆ ఫోటో ఇక్కడుంది. నుంచుని చూస్తుంటే పని ఆగిపోతుంది. ఇవి పక్కకు తీసుకెళ్ళు. అట్టగే సారు. పోన్లే రామరమ్మ, చిన్ని కంటే ముందు నువ్వే చూసావు. ఇప్పుడైనా జాగ్రత్త పడు. చిన్నిని జాగ్రత్తగా తీసుకెళ్ళిపో. అయ్యా, మీ పేరు మీద కడుతున్న ఈ అనాథాశ్రమంలో మీ బిడ్డ ఒక అనామకురాలిగా ఓ కూలీ మడిసై పని చేస్తా ఉండాదయ్యా. నిజాలన్నీ తెలిసి గూడ్గా చెప్పలేని మూగదాన్నైపోయినా ఈ బాధంతా నేను దిగమింగుకోవాల్సి వస్తా ఉండాది. సినీ, ఇట్రా. యాందిమా? అట్ట చూడు. తండ్రి గుండె తల్లడిల్లే తరుణమా, ఓ దైవమా చూసా. అమ్మా, ఇది అవునమ్మి, ఇది నీ నేస్తం వాళ్ళ అబ్బాయి గుర్తుగా కట్టిస్తూ ఉండే అనాథాశ్రమం. మనకు తెలిసిన వాళ్ళ దగ్గరనే మనం పనికి కుదిరినాం. ఈ బిల్డింగు నీ నేస్తం కట్టిస్తా ఉండదంటే ఆ ఇంజనీర్ బాబు ఇక్కడే ఉంటాడు.
కంటపడకూడదు. ఇప్పుడే ఈ నుంచి బయటకు వెళ్ళిపోవాలా. పాపోదాం. చిన్ని, నన్ను క్షమించి చిన్ని. వద్దమ్మా, క్షమించొద్దు. నువ్వు వెళ్ళిపో. నువ్వు వెళ్ళిపోతేనే ప్రాణాలతో ఉండగలవు. మీకోసం చాలా చాలా వెతికాను. ఎన్నాళ్ళకు కనిపించారు. నువ్వు కనిపించగానే నేను నీతో చెప్పాలనుకున్న మొదటి మాట నన్ను క్షమించి చిన్ని అని. ఐఎమ్ వెరీ సారీ. నీ విషయంలో నేను తప్పు చేశాను. నిన్ను బాధ పెట్టాను. పెద్ద మనసుతో నన్ను క్షమించు. ప్రతి ఒక్కరి జీవితంలోనూ కొంత బ్యాడ్ టైం ఖచ్చితంగా ఉంటుంది. ఆ టైంలో విచక్షణ కోల్పోయి నీ విషయంలో అలా బిహేవ్ చేశాను. నేను నీ మనసుని ఖాయం చేశానని లేటుగా తెలుసుకున్నాను. పశ్చాత్తాపంతో కుంగిపోవడం కంటే ఒక మనిషికి అంతకన్నా పెద్ద శిక్ష ఉండదు. నీ విషయంలో ఆ రోజు నేను అలా ప్రవర్తించినందుకు జీవితాంతం బాధపడుతుంటా. నన్ను క్షమించు ప్లీజ్. మీరు క్షమాపణ అడిగినా మళ్ళీ నా జీవితంలోకి మిమ్మల్ని రాణిస్తానని అనుకోవద్దు. నా మీద మీరు ఎటువంటి ఆశలు పెట్టుకున్నా అవి జరగవు. చిన్ని, నా జీవితంలో నేను నెరవేర్చాల్సిన పెద్ద బాధ్యత నా మీద ఉండాది. దానికంటే మా అమ్మ చాలా కష్టాలు పడుండాది. ఆవిడ రుణం నేను తీర్చుకోవాలా. నేను హెల్ప్ చేస్తాను చిన్ని. వద్దు. మీరు గాని డాక్టర్ సార్ గాని రూప గాని ఎవరు గుడక మా కష్టాలు తీర్చే పనులు చెయ్యొద్దు. అట్లాంటి అవకాశం నేనెవరికి ఇవ్వను. ఇవి మా బతుకులు, మా కష్టం. నేనే నిలబడాలా. నా బాధ్యతలు ఎంత భారంగా ఉన్నా నేనే మొయ్యాలా. అంతవరకు నాతో ఎవరూ మాట్లాడకండి, సాయం కూడా చెయ్యకండి. అది కాదు చిన్ని. పొద్దు బాబు, అసలే మా చుట్టూ చాలా మంది శత్రువులున్నారు. మనమిట్ట కలవడం గుడ్కా ప్రమాదమే.
కూటి కోసం గూడు కోసం మా తిప్పలేవు మేం పడతా ఉండాం. ఓకే, మిమ్మల్ని నేను డిస్టర్బ్ చేయను. మీరు ఇక్కడే ఉండొచ్చు ప్లీజ్. ప్లీజ్ చిన్ని. మేమీడుండాలనంటే కొన్ని షరతులున్నాయి. అమ్మ చిన్ని, ఏంటిది షరతులు అంటామంటే? నువ్వు ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నావా? వద్దమ్మా, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను మా అమ్మాయిడుండావని మీరు ఎవరితోనూ చెప్పకూడదు. అలాగే, నేను ఎవరితోనూ చెప్పను. నేను కష్టం చేస్తే వచ్చిన సొమ్ముతోనే మేం మా కడుపు నింపుకుంటాం. అలాగే చిన్ని, నేను కాదంటం లేదు. మా పని అయ్యాక వెంటనే వెళ్ళిపోతాం. మీ చుట్టూ శత్రువులు ఉన్నారని చెప్పారు కదా చిన్ని. మీరు ఇక్కడ పనిచేస్తున్నట్టు ఏదో రకంగా బయటికి తెలిసే ప్రమాదం ఉంది. నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఇప్పుడు చెప్పు, నీ పేరేంటి? దేవి. తన మెళ్ళో 3 ముళ్ళు వేయడానికి నాకేం టైం పట్టదు కదా. మా ఇద్దరికి హారతులిచ్చి నువ్వే లోపలికి ఆహ్వానించాలి. మీ బట్టలు తీసుకొచ్చాను.